హాయ్ ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియోలో భారతదేశం మర్చిపోయిన ఒక శౌర్యగాథను తెలియజేయాలనుకుంటున్నాను. అది 1967వ సంవత్సరం. భారత్, చైనాల మధ్య జరిగిన ఒక ఘర్షణ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఘర్షణలో మన సైనికులు అద్భుతమైన ధైర్య సాహసాలు చూపించి చైనా సైనికులను భారీగా చంపారు. కానీ దురదృష్టవశాత్తు ఈ వీరోచిత గాథ మన పాఠ్యపుస్తకాలలో లిఖించబడలేదు. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇది. అది 1965వ సంవత్సరం. పాకిస్తాన్ భారత్ చేతిలో యుద్ధం ఓడిపోయిన తర్వాత పాక్ సైన్యాధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ చైనా పారిపోయి వాళ్ళ సహాయం కోరాడు. ఆ సమయంలో చైనా భారతదేశాన్ని బెదిరిస్తూ భారత్ తన సైనిక సావరైన జిలేబ్ మరియు నాతూలాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. అప్పటి భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ నాయకత్వంలో ఈ డిమాండ్కు తలవంచి నాతూలాను ఖాళీ చేయాలని భారత సైన్యానికి ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు నాతుల్లా పోస్ట్ బాధ్యతలు జనరల్ సాగత్ సింగ్ ఆధ్వర్యంలో ఉండేవి. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ జనరల్ సాగత్ సింగ్ తన పోస్టును ఖాళీ చేయడానికి నిరాకరించాడు. ఈ నిర్ణయంతో భారత సైనికులు మానసికంగా ఎంతో ధైర్యాన్ని పొందారు. కొద్దిసేపటికే చైనా సైనికులతో భీకర ఘర్షణ జరిగింది. ఈ యుద్ధంలో దాదాపు 65 మంది భారత సైనికులు అమరులయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జనరల్ సాగత్ సింగ్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఫిరంగులను వాడమని తన సైనికులకు ఆదేశించాడు. జనరల్ సాగత్ సింగ్ ఆదేశాలతో భారత సైన్యం ఫిరంగులతో చైనా సైనికులపై విరుచుకుపడింది. ఈ ఆకస్మిక దాడిలో కొద్దిసేపటిలోనే దాదాపు 300 మంది చైనా సైనికులు మరణించారు. ఈ సంఘటనతో చైనా సైన్యం వెనక్కు తగ్గింది. ఈ విజయం భారతదేశానికి ఎంతో గర్వకారణం. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందుకు జనరల్ సాగత్ సింగ్ను శిక్షించి వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఈ యుద్ధం భారత సైనికుల ధైర్య సాహసాలకు ఒక నిలువుటద్దం. మన సైనికులు చూపించిన తెగువ, పోరాట పటిమ వల్ల సాధుల పోస్టు మన ఆధీనంలో ఉంది. ఈ వీరోచిత గాథను పాఠ్యపుస్తకాలలో చేర్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలపాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. భారతదేశానికి గల మరిన్ని శౌర్యగాథల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.